గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దర్శనం బాగా జరిగిందండి. దివ్యంగా జరిగింది. ఆహా, వేసుకోండి. వస్తానమ్మా. అయ్యో, ఏమిటమ్మా ఇది కొత్త చెప్పు? అవును, ఏమిటండి ఇది? నిన్ననే కొన్నానమ్మా. సంవత్సరం గ్యారంటీ అని కూడా చెప్పాడు. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటాయో తెలీదు. ఇక చెప్పులకు గ్యారంటీ ఉందిలేండి. ఇప్పుడు ఏం చేయడం చెప్పమా? ఓ పని చేస్తారా? ఏమిటి? ఈ రోడ్డు చివర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. దాని ఎదురుగా ఓ రావి చెట్టు ఉంది. అక్కడ సాంబయ్య అని అతను ఉంటాడు. అతను కుట్టు వేశాడంటే చెప్పు తెగాల్సిందే గాని కుట్టు మాత్రం తెగదు. ఎలాంటి అరే చిన్న నమస్తే నమస్తే రామ్మా, పుస్తకాలు తీసుకో. చూడమ్మా, ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం. ఆప్ కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట. చిన్న ఆప్ క్యో ఆయే హై. చెప్పుల దుకాణం వచ్చేసింది, దిగు. అమ్మోర్లో ఊరేగుతున్నాం. అబ్బా, చెప్పులు లేకుండా ఎలా నడవమంటారు? అసలే రాళ్ళు గుచ్చుకుని వస్తుంటే. आप क्यों आए हैं? हाँ, आप क्यों आए हैं? ఆ భార్యకి చెప్పులు కొనడానికి హై. आप कौन है? ఏంటే హిందీ సినిమాలన్నీ చూస్తానంటావు, అర్థమైపోతాయంటావు, మాట్లాడు. నాకు రాక్ కాదు. పతి పత్ని ఔరు. ఆ ఓ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావు ఊళ్ళో వాళ్ళకి తెలియాలా? కూర్చోండమ్మా. వారిని తెలుగుడు వినట్టయ్యా. మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు? అది చూసుకుంటున్నానండి. మాకు స్కూల్కి వెళ్ళటం, పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి. ఇట్లాగే రేడియోలో వాటిల్లో వినటం, లోక జ్ఞానం సంపాదించుకోవడం. ఏమంటే పచ్చళ్ళు ఏమైనా కావాలండి? అక్కర్లేదు. చాలా ప్రసిద్ధమైనవండి. అక్కర్లేదమ్మా. సాంబయ్య అంటే నువ్వేనా? అవును బాబు. దీని సంగతి చూడు బాబు. గుడి నుంచా బాబు? అవునయ్యా. కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయి అన్నమాట. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు. అదొక చెప్పులదే ఉందయ్యా. మా బాగా సెలవిచ్చారు. ఇదిగో ఇది కొంచెం కుట్టి పెట్టవయ్యా. ఇది కొట్టాలా? పోవయా, అసలే పొద్దుంచి బేరం లేకపోతే పా. నువ్వే పోవయ్యా. ఎంత అయిందయ్యా? దీనికి డబ్బులు ఎందుకండి అయ్యా? ఏదో మంచి పనికి వెళ్ళి వస్తున్నారు, తెగింది, పర్లేదు ఉంచండి. ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా. ఇందా, తప్పకుండా పైకి వచ్చేస్తావు. సుందరం ఇలారా. సార్ ఏమిటది? అసలు నీట్గా ఉంచండి. అలాగే సార్. ఏంటా సకిలింపులు? చూసేలే, ఎవరు ఖర్చు రాసేసావు? నేను కాపలాగాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది. అవును, ఆ పెద్ద మనసు ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా? ఏదో నీకు 4 బేరాలు వస్తాయని ఆశ. తప్ప తప్పున్నారా? తప్పుడు ఆలోచనలు నువ్వును. ఎలా వెళ్ళి వాళ్ళ చెప్పులకి ఇచ్చాయి. అంటే ఏంటి? ఇవి నేను దొంగతనం చేశానా? దొంగతనం చేయకపోతే దొరతనంగా కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా? కోరి ఇవ్వడానికి నువ్వేం కొత్తపల్లి కొబ్బరవా? కొత్తపల్లి కొబ్బరిని, కొండపల్లి బొమ్మని కూడా. నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూస్తారనా? చూడండి, మొగుడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా? ఎప్పుడయ్యావే పెళ్ళనివి?
నువ్వు ఊ అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని. ఈ పాటికి 6 కవల పిల్లలు కూడా కనేదాన్ని. ఏటి బాబుకు పట్టే పాలేనా అవి? మంచివే, ఇంటి నుంచి కాచి తీసుకొచ్చాను. సర్లే, పొద్దునెప్పుడో కాసాడట, ఇప్పుడు పడుతున్నాడు. ఆడపిల్ల మీద ఒంటి కాలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని సాకడం అంటే. గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చేలే. ఇటీ నేను పడతా. ఏనే పట్టకూడదా? నువ్వేం పడకలేదు. ఏయ్, ఇటే చెయ్యి. ఏయ్, నేను పడతా. నీ పడితే ఏంటంట? నువ్వు రోజు ఇలా పాలు పట్టి వాడిని మర్చేసుకుంటుంటే రేపు నా మాట వినకపోతే ఇంకా మంచిది, వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా. మళ్ళీ అదే మాట. ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా, ఉసురు తగులుద్ది. ఆ తగులుద్ది. ఓ అంటే డమ్ రాదు. నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువు లేకుండా ఉండిపోవాలా? అది కాదు, ఆ, అంత పెద్ద చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని. ఆ? అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది, అందుకు కాదు. కానీ సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కనుంటే దివిటి పక్కన దీపపు సెమ్మలా ఉంటావేమోనని. నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే. అంతేలే, నాకేగా చదువుకున్న పిల్లతుందని పెద్ద బడాయి. స్టాప్ 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 ఏంటి సార్? ఏమిటా ఏమిటేమిటి అంతా మీ ఇష్టమే. ఏంటి సార్? ఎక్కేయటమే. ఈ ఊళ్ళో డబల్స్ ఎక్కొచ్చు కదండి. ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం, ఎవరు మమ్మల్ని ఆపలేదు. ఆపలేదు, రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు. అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు? డబల్స్ ఎక్కచ్చు అంటే 2 మగవాళ్ళు ఎక్కచ్చు, 2 ఆడవాళ్ళు ఎక్కచ్చు. ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు. రేయ్ కమాన్ అరెస్ట్. ఒక ఆడ ఒక మగ ఎక్కకూడదు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 50 రూపాయలు ఫైన్, 3 నెలలు కఠిన కారాగార శిక్ష. పద స్టేషన్. బాబు పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు కానీ 10 రూపాయలు ఉంచండి. సరే కానీ రే ఆగో. ఏం వ్యాపారం? పగల పచ్చల వ్యాపారం చేస్తుంటామండి. రాత్రులు ఏం చేస్తుంటారు? పచ్చళ్ళు తయారు చేస్తామండి. ఆ? నువ్వెవరు? మన వైపు అండి. సాక్ష్యం? ఈ మంగళసూత్రం అండి. నాటకాల వ్యవహారంలా ఉంది, నమ్మకం లేదు. రామరామ. అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 6 నెలల కఠిన కారాగార శిక్ష, 50 రూపాయలు ఫైన్. పద స్టేషన్ కి. పాపం ఊరికి కొత్త వాళ్ళండి. రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు, చెప్పేశాను. గుర్తుంది కదా? వస్తాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీర్రాజు గారు చాలా దూరం శ్రమపడి వచ్చారు, ఇక వెళ్ళండి. నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నువ్వు వేసిన వ్యధవేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను. అబ్బా చెప్తే మీకు అర్థం కాదు. ఈ వయసులో ఈత పనికిరాదు, వెళ్ళండి. ఏంటండి? అది కదా ఇదిగో అబద్ధం చెప్పకు. నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంటపడి ఈత నేర్పు కనకలింగం గారు, ఇదిగో. ఈత నేర్పు కనకలింగం. నా వంక చూసేపు. అది కాదమ్మా, కనక నేర్పు ఈతలింగం గారు, కనక నేర్పు ఈతలింగం గారు అని చంటి పిల్లాళ్ళ. రా రా, మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా? ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా? ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అడ్డమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి ఇవ్వు. హెడ్ గారు, ఇవి తీసుకెళ్ళిపోండి. ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది. ఆడదానికి తాళిబొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేడు. ఇచ్చేయండి వీర్రాజు గారు. నాతో నా కట్లతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా, బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. బూడిదైపోవలసిందేనమ్మా. ఇన్నావా? చాలే దొంగెడుపు. ఒకసారా 2 సార్లా? జన్మంతా ఇంతేనా? నువ్వొచ్చావేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. ఆ తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు, లోన వయసు బులుపు, మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మసెక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఏటిది? అదేనే మనసు మనసు ఎట్టా సెమ్మసెక్కలు ఆడుకుంటాయో చూద్దామని. అట సోడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. ఏటా నవ్వు? ఏదో భయపడి వాటేసుకున్నట్టు. ఉరివే మేఘం కొరవదంటారు. ఆ సామెత తెలిసేట నీకు? అంటే ఏటి?
నేను ఉత్త ఉరుము మనసులో ఏమి లేదనా గుండు చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో. అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది. ఇదిగో ఇక ఇంటికి దయచేయి. నాకు చీకటంటే భయం. సాంబయ్య 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 కొంపలు అంటుకున్నాయ్యా. మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెంలోకి వచ్చి నాన్న గొడవ చేస్తున్నాడయ్యా. మామూలు అల్లుడు పిలవగానే వచ్చేస్తారంటే ఆ ద్రౌపది లాంటి మహాపతివతికే గుడ్డలెక్కితే కానీ ఆ దేవుడు దిగిరాలేదు. గోవిందు కృష్ణమూర్తిని నువ్వు చూపించడం కాదరా, నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానమే చూపిస్తాను. ఆడపుత్రులు వదిలేస్తా. నువ్వు వెళ్ళా సాంబాయితో నా కొడుకు నాకు ఇచ్చేయమని చెప్పు, లేదా అర్జెంట్ గా 1000 రూపాయలు ఇవ్వను. పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే ఎదవేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు. గ్రహచారం బాగుండి నీకు ఉరి శిక్ష పడకుండా చేసి బంగారంలో నీ బిడ్డనాడు సాగుతుంటే దొంగరాస్కెల్ ఇప్పుడు ఆ బిడ్డ నీకు కావాల్సి వచ్చిందట్రా. వదిలే దాన్ని వదిలే. చూడు గోవిందు. నమస్తే బావగారు. మర్యాదగా వదిలేసి నా కొడుకు నాకు ఇచ్చే. వదులుతావా విడిపించుకోమంటావా? 1000 రూపాయలు ఇచ్చి విడిపించుకో. ఎవరెవరికి ఏమేమి బాకీలు ఉన్నాయో వడ్డీతో సహా వసూలు చేసుకోండి. కదా అని నా తలం చేపట్టుకుంటారా? ఏంటి సాంబయ్య, మళ్ళీ గోవింద్ గారు ఏదో గొడవ చేస్తున్నట్ట? నీ బావమర్ది కదా అని ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటి జైల్లో దోశ. ఆ సెల్లు చచ్చిపోయిన రోజున ఆ బంధం తెగిపోయింది. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. 69, 70, 71. ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు? కొట్టుకి ఎంతుందో పెళ్లికి ఎంతుందో చదువుకి ఎంతుందో సూతనానయ్యా. అవును, మళ్ళీ ఆ గోవిందగాడి గొడవేటి? ఏముంది, మామూలే, డబ్బు కక్కుర్తి. ఇన్నాళ్ళు పాతకి పరక్కి గడ్డి గరిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు. కలితే అబ్బా, చదువుకి 20 రూపాయలు తగ్గింది, ఎందులోంచి తీసమంటావు? చదువుకు తగ్గటం ఏంటే? శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా. ఇందాక గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించు. ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడా చోట్లేనట్టు అక్కడా పెట్టుకునేది. నా సవితి రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించి బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును. ఇట్లా చెమటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టగా చదివేది? బాగుంటే పెద్ద చదివేసినట్టు. ఆ నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా. ది. అట చూడమోకయ్యా, చదువుకి ఆటకి 300 కావాలటయ్యా. ఎప్పటికి కావాలంట? తొందరగానే, నువ్వు రేపే బయలుదేరాలి. మాస్టర్ ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా? ఏమిట్రా నీ పెళ్లి లిస్టా? మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? మొన్ననే కదా చూశాను. కొనవన్నీ టిక్కులు పెట్టాను. కొత్తగా ఏమైనా కొన్నావా? శారదం చుట్టానికి ఊరు వెళ్తున్నాను. కావలసినవేవో తెలిస్తే వీలుని బట్టి తెచ్చుకుందామని. స్నాతకం బట్టలు కొనిసావు, టిక్కు పెట్టేశాను. గౌరీ పూజకు మొన్న కొన్నాం కదండి. టిక్కు పెట్టేశాను కదరా. తాళ్లకు మట్టెలు కొనిసాం. చేతికి గాజుల జత. అదే ఒకటి చేయించాం కదండి. ఖరీదైన వస్తువు, కొంచెం వీలు చూసుకుని నేను. అలాగేలేరా, టైం ఉందిగా. పోతే కన్యాదాతకు పంచెలు, పెళ్లి కొడుకు. అదేనండి, కన్యాదాతకు పంచెలు. అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని. నాకు నచ్చడం ఏమిట్రా? శారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవ్వరు లేరు కదండి. మీరే కదా పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది. అలాగేలేరా, అన్నీ జరిపిస్తాను. ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏమిటో తెలుసుకురా. అలాగే, ముందు మీరు ముహూర్తం పెట్టేయండి. ఎన్నిసార్లు పెట్టమంటావురా? కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా? ఏమైంది? ముహూర్తం దాని ముహూర్తం పోయింది.
నీ దారి నువ్వు అలాగే ఉన్నావు. కిందటేడు శారద చదువైపోద్ది అంటున్నాను, పాపం కాలేదు కదా. అవునులే, ఈ సంవత్సరమైనా చదువు పూర్తవుతుందా, పెళ్లి ఒప్పుకుంటుందా కనుక్కొనిరా. ఓల్డెన్ ఓల్డెన్ ఓల్డెన్, సర్లే నువ్వు వెళ్ళు. సర్లే నువ్వు తొందరగా ఎక్కు. అరే ఆగవయ్యా. డ్రైవర్ ఆగండి. ఏంటే ఇదిగో ఈ దగ్గర పెట్టుకొని ఇట్లాంటివే 3-4 పట్రా. ఏంటే ఇది? అబ్బా అట చూడమాకయ్యా. ఏమిడో తెలియపోతే ఎట్టాగే తెచ్చేది? శారదమ్మకితే ఆవిడే కొనిస్తుందిలే, నువ్వు లోపల పెట్టు. రైట్ 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 రైట్. మావి టాటా చెప్పు. టాటా. బాబు జాగ్రత్త. సరదా సరదా నువ్వు కూడా రా, నీకు కూడా ఎంత చక్కగా పచ్చబొట్టు పుడిపిస్తాను. అమ్మో నాకు స్కూల్కి టైం అవుతుంది. అహబాడు స్కూలు ఎప్పుడు ఉండేదేగా, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఈ అబ్బాయి రాడు. రా. ఒరే ఒరే చాలే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని సెడగొట్టిందట. నీకెట్టాగు చదువు సంధ్య లేదు, అడిగే దిక్కు లేదు. దీన్నేదో లక్షణంగా బడికి పంపిస్తున్నాను. పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇదిగో ఇంకోసారి దీని జోలికి వచ్చావో నీ శవడాలు వచ్చేస్తాను. నువ్వు పదవే. ఇప్పుడు నేనేం చేశానని? ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సానికొంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. అంతేకాని లక్షణంగా చదువుకుంటున్న నా మనవరాల్ని పాడు చేయకు. ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సానికొంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. పాపం ఈ పిల్ల గతేమైపోతుందో ఏమిటో. అవును పాపం, అనాథైపోయింది. ఏంటండి, ఏం జరిగింది? కోటమ్మ చచ్చిపోయిందిరా. ఏడవకు సరదా, ఏడవకు. నేనున్నానుగా, మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను. ఏడవకే, ఏడవకు. వెళ్ళండి, జాగ్రత్త. ఏమండి ఏమిటండి? మీకు శారదా బిఏ గారు తెలుసా అండి? తెలుసండి. హాస్టల్లో లేదండి, క్లాస్ లో ఏమైనా ఉందంటారా? కాదండి, ఇవాళ కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్, తను అందులో పాల్గొంటోంది. అక్కడికి వెళ్ళండి, కలవచ్చు. ఏమండి ఇదెక్కడికి? అటు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ అంతర కళాశాల సాంస్కృతిక పోటీలలో ఈనాటి నృత్య నాటిక పేరు కాముని పున్నమి. కొండజాతి ప్రజలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం రూపొందించబడింది. పెండ్లీడికి వచ్చిన యువతీ యువకులు కాముని పున్నమి రోజున కొండదేవత ఎదుట జాతర చేసుకుంటారు. కళ్ళకు గంతలు కట్టిన యువకులు ఒక చోట గుట్టగా వేసిన రవికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను ఏలుకుంటారు. ఆ రవికను సొంతం చేసుకున్న పడుచుని భారీగా ఏలుకుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఆ కొండదేవతే నిర్ణయించిందని వారి ప్రగాఢ విశ్వాసం. ఇది ఈనాటి నృత్యనాటిక కాముని పున్నమి. నువ్వేనా ఈ కథ రాసింది? లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలోండి అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి?
నువ్వెందుకు అలా రాయాలి? రాయడం అంటేనండి కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారండి. కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఊరుకోవా, ఎప్పుడో సుఖాంతం అవుతుందట. ఏమయ్యా, అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి? ఏ ఆధారం లేకుండా భార్యను అనుమానించు, దాని గొడ్డును బాధినట్టు బాదు, అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది, ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని. అబ్బే శవాలకి ఇవ్వాలేం లేవండి. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు మళ్ళీ. ఊరుకోవా, ఎప్పుడో ముసలితనం వచ్చాక మొగుడు పిల్లలు కలిస్తే ఏంటి ఉపయోగం? ఏమండి, ఇప్పుడు మనం ఓ కథ విన్నా, ఓ నాటకం చూసినా, ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి. కులాల పేరుతో కొట్టుకోవద్దనో, మతాల పేరుతో చంపుకోవద్దనో, మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి. ఏమండి, ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది? అర్థం పర్థం లేని రాత వీళ్ళు రాయటం, అవి మనం చూడటం. ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయాడండి. ఏం పెద్దనా నువ్వు చెప్పు. అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా? కాదా మరి? ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది, ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం. అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా? ఏమిస్తారు? నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా. రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా వింటేనే తెలుస్తుందా? మచ్చుకో పద్యం చాలదా? ఇవ్వరా? చూస్తాను. నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు. ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి, మిగతాది అప్పుడు చూపిస్తానా? మళ్ళీ పోట్లాడు పెట్టుకుంటావా? కావాలని పెట్టుకుంటావా? తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు. ఎవరు బాబు ఆ గురువు గారు? శ్రీకృష్ణ పరమాత్ములు. భగవద్గీతలో అర్జునుడికి ఆ మాట చెప్పాక యుద్ధం చేయించింది. నీకు పుణ్యం ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో. ఒక 6 నెలలు ఓపిక పట్టు. అంటే ఇంకో 6 నెలల్లో చదువు పూర్తయిపోతుంది అనమాట. అవునా? అవును బావా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నేనేం చేయమంటే అది చేస్తావా? ఎందుకు చేయను? నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే. నేనేం చేశాను? నాకు తెలియదు అనుకున్నావా? మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేలా. మధుపర్కాలు కొన్నావు, ఉమ్, మంగళసూత్రాలు కొన్నావు, ఉమ్. గాజులు చేయించావు. ఒకటే చేయించాను, రెండోది తొందరగానే చేయించేస్తాను. పెళ్లికి కావాల్సిన డబ్బంతా దాచావు. ఉమ్. అన్నీ రెడీగా ఉన్నా నువ్వు అనాలిగా. అనకుండా ఎన్నేళ్లని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను. నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాన్ని కావాలని ఉండదా? నేనేదో తొందరపడుతున్నాను కాదు, నిజం. నువ్వు బాగా ఆలోచించుకో. 6 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుందిగా. అప్పుడే ఎక్కడవుతుంది? ఈ కాలేజీలో అయిపోతుంది అంతే. అంటే ఇంకా చదవాలని ఉందా? డిగ్రీ కాగానే లా చదువుకోవాలనుంది. ఆహా. అంటే లీడర్ ఏగా, ఆ. దాందే ఉంది, తప్పకుండా చదువు. ఏమందయ్యా శారదమ్మా, ఏమంది? ఇంకా 50-60 ఏళ్ల దాకా చదువు ఉంది. ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సగతి ఆలోచిద్దావనా? అదేనా అందే? అవునే, పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు, టింగు టంగని. జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే. పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ, గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత ఒళ్ళు ఊడిపోయి నువ్వు, పొట్టిపోయి ఆ పిల్ల. పెళ్లిపేటల మీద కూర్చుంటే చేతులొణుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళొణుకు. చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో, ఏ వయసుకు ఆ ముచ్చటన్నారు. నన్ను కట్టేసుకోవయ్యా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారద ముచ్చటగా సవితులం అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఏడికి చదువు చెప్పడానికి శారద చక్కగా కుదిరిపోద్ది. చాలే, ముందుడికి పాలు పెట్టు. కుదిరిపోద్దండి, కుదిరిపోద్ది. పాప పేరు ఏమి? ఆవు పాలకోవా. ఇంటి పేరు ఏమి? పూల పాన్పు సేవ. మొగుడు పేరు ఏమి? పూల శంఖమావ. అత్త పేరు ఏమి? మామ పేరు ఏమి? రంగస్వామి. పాప కళ్ళు ఎందుకు? చూడండి. కన్ను కొట్టేటందుకు. పాప బుగ్గలెందుకు? ముద్దు పెట్టేటందుకు. పాప చేతులెందుకు? కౌగిలించుకుందుకు. పాలు పెరుగులెక్కడా? పాప గుండె నడుగు. కొంచెం పాలిష్ చేయి. పువ్వులెక్కడా? పాప పెరిమి నడుగు. టార టార టార. నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి? నేను బట్టలిప్పి స్నానము చేయుదును. మీ దంతములు మిలమిలా మెరిసేటందుకు. నేను చెప్తాను బాబులు.
అమ్మా కొంచెం లేచి ఇలా పక్కన కూర్చోండి. మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం? చెప్తాను బాబు. చెప్పు. ఆయనంతేలేమ్మా, ఆళ్ళ చెప్పులతోనే ఆళ్ళ దేహం శుద్ధి చేయటం, ఆ తర్వాత డబ్బులు పుచ్చుకోకుండా బాగు చేసేవటం ఆయన రివాజు. కూకోండి చెప్పులు వస్తాయి. బాబు, మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది మేము గర్వంగా చెప్పుకునే మా కుల వృత్తి. కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అలర పెట్టడమే మీ వృత్తి అయితే మీ గౌరవం ఎటుంటది? అన్నాను కాదు, ఇలా నలుగురిలోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకు ఎలా తిరగలరు? బే, మీ చదువులు మీకు జ్ఞానాన్ని పెంచుతున్నట్లేదు. నావండి. ఎంత ఇవ్వాలండి? చాలా థ్యాంక్స్ అండి. మేము ఈ ఊరికి కొత్త, అందుకే భయం వేసింది. మరేం భయం లేదమ్మా. గంగ నీకు తోడుగా ఇంటి దాకా వచ్చి దిగబెడుతుంది. గంగ, ఇంకా మీరుండండి. ఇదన్నమాట మీ ఇల్లు? అమ్మో ఎంత పెద్దదో. ఇది మా ఇల్లు కాదండి, మా నాన్నగారు పనిచేసే బ్యాంకు. ఇవాళ బ్యాంకులో పండగ, తోరణాలు అవన్నీ కట్టారు? కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుందన్నమాట. అప్పులు అది ఇవాళ నుంచే మొదలు. అంటే మా బోటి వాళ్ళు కూడా ఇస్తారండి? ఏ, మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనా? అబ్బే, నాకు కాదు, మా సాంబయ్యకి. అదే ఇందాక రౌడీలు సితకబాదాడు అతను. మీ నాన్నగారితో చెప్పి ఇప్పిస్తారండి? అతను తీసుకొస్తాను. అలాగే, అడిగి చూద్దాం. ఏమండో, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం. నమస్కారం. ఆ అమ్మాయి వస్తే లోపలికి తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగో మర్తయ్య, మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారు. తొందరగా వెళ్ళు. భద్రం, ఇట్రా, బాబు జాగ్రత్తగా చూసుకో. లేవయ్యా, లేలే. ఏంటి అడావుడి? మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ వాళ్ళు అప్పిస్తున్నారు. ఇంకెంత చక్కగా కొట్టెట్టుకోవచ్చు. లేలే, లే. ఏంటి? రా. ఉండడు, శకరం. మంచి శకరం. రా. ఊరికే పిలిచేవరే అప్పించేదే. రా. రా. నమస్కారం. గుళ్ళో ఈయన చెప్పులే తెంపాను. నువ్వు మాట్లాడుతుండు, నీ వెళ్తాను. అందుకే అట్లాంటి అదొప్పని చెయ్యతే అని చెప్పేది. ఏపట్లో ఏ బాగుంటుందో నువ్వట చూడమాకయ్యా. నేను చెప్పలా డాడీ, ఈయనే. వీళ్ళు రావి చెట్టు. నమస్కారం అండి. సాంబయ్య. ఈయనే ఆ రౌడీ వేధాల చిత్త కొట్టి బుద్ధి చెప్పి పంపింది. థ్యాంక్స్ అయ్యా. ఆ రోజు నిన్ను అమ్మాయి రికమెండ్ చేసినందుకు మన పరిచయం ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నమాట. రా కూర్చో. పర్వాలేదండి. గంగ చెప్పిందండి, మీ బ్యాంకులో అప్పులు ఇస్తున్నారంట కదండి. ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం. అవును, సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి బ్యాంక్ ఇలా అప్పులిచ్చి ప్రోత్సహిస్తుందన్నమాట. మాకు వస్తే ఉంటుంది బాబు. అవును బాబు, సంపాదించిన దాంట్లో శారదమ్మ పెళ్లి కొంత, ఆమె చదువు కొంత వెనకేసుకొని కానీ. శారద విషయం ఎక్కడెందుకు, మన అవసరం ఏమిటో చెప్పుకోవాలి గాని. సర్లే, మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగి డబ్బు మంజూరు చేసేది. సర్లే, నువ్వు సర్లే. శారదెవరు? అబ్బే అదేం లేదు బాబు, తానేదో పిచ్చి పిచ్చిగా వాగుద్ది. మా సాంబయ్య మనవాడబోయే పిల్లబాబు చక్కగా చదివించుకుంటున్నాడు. మరంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగేది. తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తను ఇంటివాడవుతాడు. ఏంటి శారద ఇంత ఆలస్యం? నీకేం బాబు, నువ్వు ఫ్రీ బడివి.
నేను మా వాడనికి ఎంత చెప్పి ఒప్పించాలి? ఏం చెప్పి ఒప్పించావు? నా కోసం పాపం భాస్కర్ అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. 2 ఏళ్లుగా. అదే గ్రాడ్యుయేట్, చాలా మంచి కుర్రాడు అని ఎంత చెప్పినా ఒప్పుకోందే. మరి ఎలా ఒప్పించావు? అతను మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు. పాపం నే వెళితే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించింది. మే గాడ్ బ్లెస్ హర్. లెట్స్ హావ్ లంచ్. ఇవాల్టి భోజనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు. పర్మనెంట్ గా భోజనం పెట్టి ఉద్యోగం సంగతి ఆలోచించు. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా? అవుతాను, ప్రిపేర్ చేయి. ఎస్, మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. యువర్ మిస్టర్ భాస్కర్? ఎస్, మిస్ శారదా. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఐ లవ్ శారదా. వాట్ ఆర్ యువర్ హాబీస్? I love Sarda. I also love Sarda. I love Sarda. What is your ambition in life? To love Sarda and to marry Sarda. ఏంటే ఇంకా బిడ్డను పెట్టుకున్న దొరసనమలా కూర్చున్నావు? గుడి కలవా ఏంటి? వెళ్తాలవయ్యా. చూడు, నేను ఈ షాప్ లో కూర్చుంటే ఎంత శోభగా ఉందో. चुप रहो, तू बिड्डा लेकर सीधा मंदिर चले जा. ఏటి? चुप रहो. నువ్వే చెప్పు. ఏయ్, తప్పే. चुप रहो అంటే నోరు మూసుకోమని. పెద్దవాడిని నన్ను అనుకోవడం తప్పు. రండి మాస్టారు. ఉంటా మాస్టర్. మంచి నమస్కారం మాస్టర్. నమస్కారం. కూర్చోండి. బాగుందిరా షాపు. కొంచెం కొంచెం పైకొచ్చేస్తున్నావు. ఇది దినదిన ప్రవర్ధమానమై వచ్చే సంవత్సరానికి ఇంతకి 2 ఇంతలు కావాలిరా. అంతా తమ చలవే కదండి. బాబు, కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవే వద్దుగాను రై. నేను ఓ మాట చెప్తాను, నువ్వు వినాలిరా. చెప్పండి బాబు, మీ మాటని ఎప్పుడు కాదన్నాను. నాకు ఓ మంచి చెప్పుల జత కావాలిరా. ఏమిటి బాబు, ఈ మాత్రం దానికి అంత ఇదిగా అడగాల? ఉండండి, తీసుకొస్తాను. ఏమే గంగా, ఏమంటున్నాడు చిన్నగాడు? బాగా అలరిసేస్తున్నాడు. ఏది మాస్టారు, కాళ్ళ పెట్టండి. ఆ చాలా బాగున్నాయిరా. బాగా నొప్పాయండి. ఇందా. అబ్బాయి ఉంచండి మాస్టారు, మీ దగ్గర డబ్బులేంటి? వద్దు, ఉంచండి. ఇప్పుడే కదరా మాట ఇచ్చావు, నా మాట వింటాన్ని. అది సర్లే, పుచ్చుకో. కాదంటే ఆయన మనసు బాధపడితే. సర్లే, మాస్టర్ దగ్గర డబ్బులు పుచ్చుకుంటే ఏం బాగుంటుంది? సర్లే, అంత తెలుగున్న వాడివి మాట ఎందుకు ఇచ్చావు? సర్లే, ఆయన ఇబ్బందులు పెడతారు నాకేం తెలుసు. సర్లే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. ఆయన ఇచ్చింది పుచ్చుకో. నువ్వే సర్లే. ఆయన నీ బోడి పెడతాను ఏంటి? పో, ఎగిసి పో, నీ పని చూపా. చూసారా మాస్టర్, చూసారా? రోజు ఇదే తంతు. చిన్న లేదు పెద్ద లేదు, అందరిలో శనపుచ్చడం, నోటుకొచ్చినట్టు తిట్టడం. ఏమిట్రా ఈ గిల్లి కజ్జాలు? లేకపోతే ఏంటి మాస్టారు, మీ దగ్గర డబ్బులు పుచ్చుకోమంటుంది. ఎంత పాపం. మాస్టారు, మీరు మాట ఇస్తే గానీ నేను ఈ కొట్లో అడుగు పెట్టను, అంతే. నువ్వేం పెట్టకలా, పోతలకే. అబ్బా నువ్వుండ్రా, నీకు మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పమ్మా. ఆ చెప్పులకు డబ్బులు తీసుకుని నాకేమని చెప్పండి. తీసుకోరా. తీసుకో. చిక్కుసరం లేకపోతే సరే, తీసుకో. తీసుకోండి మాస్టారు. అదేమిటమ్మా మళ్ళీ నాకు ఇస్తున్నావు? ఇప్పుడే కదా మాట ఇచ్చారు, నా మాట వింటారని. తీసుకోండి. నా మాట నాకే అప్పచెప్పావు, గడుస్తానివే. ఎందుకు రావచ్చావు? నా కొడుకు కోసం. నేను ఇవ్వను, పో. అవునండి సాంబయ్య గారు, ఈ 3 సంవత్సరాల్లో 7 వ్యాపారాలు మార్చారండి. ఒక్కటి కలిసి రాలేదండి కర్మ. ఏ వ్యాపారాలు చేశారేంటి? ఒక్కటేటండి బాబు కర్మ. రాజోల్లో కాజాలు అమ్మానండి, కలిసి రాలేదండి. ఏల్పూర్లో ఎన్నపోస అమ్మానండి, కలిసి రాలేదండి. సమయ్య, సమయ్య. ఏంటి? మా సచ్చినాడు పోయింది కానీ గుడి దగ్గరికి వచ్చి బాబు లాక్కెళ్ళిపోయాడు. నువ్వు తొందరగా వెళ్ళు. ఇదిగో సైకిల్ తీసుకుని వెళ్ళు.
లల్లల్లల్లల్లా, లల్లల్లల్లల్లే, లాలా. నీకేమో పరీక్షలు అవ్వాలన్నావు, అయిపోయాయి. నాకేమో ఉద్యోగం రావాలన్నా వచ్చేసింది. మరి మన పెళ్లికి ఇంకెందుకు ఆలస్యం? ఆలస్యం కాదు భాస్కర్, ఆమోదం కావాలి. మా సాంబయ్య ఈ సంబంధానికి ఒప్పుకోవాలి. అప్పుడే మన పెళ్లి జరిగేది. మన సంగతి చెప్పావా? చెప్పే అవకాశం రాలేదు. వచ్చినా చెప్పే ధైర్యం లేదు. అయితే ఆయనతో నేనే మాట్లాడతాను. అట్టి విధంగా మతంగ మహాముని కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్న అరుంధతి ఆలనా పాలన చూసి బాధ్యతను అప్పగించుట కొరకు సుశ్రామిక నామకుందిలిచి శిష్యుడైన సుశ్రామికుడిని పిలిచి సారసలోచని ఆశ్రమాంతర శ్రీమణి బాలికామణిని జీరి మహత్పరిపూర్ణ ధర్మ సుశ్రీమతి జేయు భారమిడి చంగట నిల్పెనరుంధతిన్ కృప. ఆ ప్రకారంగా అచ్చంగా నీ కథ లాంటిదేంటా? నువ్వు శారద బాధ్యత తీసుకుని చదివించడంలే, అలాగే అరుంధతి బాధ్యత సుశ్రామికుడు తీసుకున్నాడన్నమాట. సాంబయ్య లోపల ఉన్నాడా గంగా? అవును, చూసి విప్పేయండి. అరుంధతి యవ్వనం మొగ్గతొడిగి వికసించింది. ఆమెను చూచిన సుశ్రామికుడు, ఈ మదవతి నేనే ప్రోదినిడి మలిచిన తీవియా పూలు పూయగా. అనుకోకుండా వచ్చేస్తా. భాస్కర్, సాంబయ్య అని చెప్పానే వీరే. నమస్కారం అండి. ఈయన నాతో పాటు కాలేజీలో చదువుకున్నారు. కానీ అతని ప్రేమ సంగతి తెలియని అరుంధతి తాను మనసిచ్చిన వశిష్ఠుణ్ణి వెంటనిడుకుని తమ వివాహానికి అనుమతి కోరడం కోసం సుశ్రాముకుని వద్దకు వచ్చింది. అవునండి, ఈ విషయం మీతో చెప్పడానికి శారద సిగ్గుపడుతోంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అతడు చంద్రుడు, చంద్రిక ఆమెయనగా, ఆమె రససిద్ధి భావము అతడుగా, ద్వైతమద్వైతమై ముక్తి దాల్చనచట. ఇంత సంతోషమైన మాట చెప్పడానికి సిగ్గెందుకు? ముక్తి దాల్చనచట. అప్పుడు అతని మనస్థితి ఎలా ఉన్నదంటే, గంగ ఉప్పొంగి తలమునుక చంగలిల్చే, భయద ప్రళయాగ్ని నిలువెల్ల ప్రజ్వలిల్చే, శ్వేల కీలాలకము గొంతు చేరి మిల్చే, స్థాణువై నిల్చే,
ఒక కొంత సమయమునకు గుండె పగులదు, ప్రాణము కునికి చనదు. తెప్పరిల్లినాడు చిరునవ్వు గుప్పెనాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని అలా రైల్లో వెళ్తా ఉంటే ఏం కళ, ఏం కాంతి. అమ్మోరు అయ్యోరు ఊరేగింపుకి వెళ్తున్నట్టుగా ఉంది గాని ఎరా సిన్న మన శారదమ్మ మొగుడుతో వెళ్తున్నట్టుగా ఉందిరా. ఏంటి వాసన? తాగితే వాసన కొట్టదంట్రా. అవును, తాగాను. బ్రహ్మాండంగా శారదమ్మ పెళ్లి చేసినందుకు తాగాను. సంతోషంగా శారదమ్మని అత్తోరింటికి పంపినందుకు తాగాను. ఎవడ్రాట చేయగలిగింది? మగాడెవడైనా ఉంటే రమ్మన. నాకు జరిగిన విషయం దిగమింగాలంటే మామూలు గుండె సాలుద్దా? అదంతా తట్టుకుని ఆగుద్దా? శారద ఏంటిదంతా? శారదాని అట్టా ఇట్టా చూసుకున్నానా? నాయుడు బావ ఎంకిని దాచుకున్నట్టుగా గుండెల్లో పెట్టి దాచుకున్నాను. ఎంకి నా ఎంకి సిరునవ్వు నాకుంటే ఎందుకీ ఎన్నెలలు నాకెందుకంటే ఎంకి నా తప్పు రాయ్ తప్పు. ఇక శారదం ఆలోచనే రాకూడదు. అంతా మన మంచిగా జరిగింది అనుకోవాలా, మర్చిపోవాలా? అనుకోవడం ఏమిటి? మన మంచిగా జరిగింది. రే సిన్న, చాలా మంచి జరిగిపోయింది రోయ్. ఒకవేళ నేనే శారదమ్మను పెళ్లి చేసుకుని ఉంటే, మాకే పిల్లలు పుట్టుంటే అప్పుడేం జరిగేది చెప్పు? నువ్వు చెప్పలేవు రోయ్, పశువుడు కదా. నీకు చాలా అన్యాయం జరిగిపోయేది రోయ్. మా సొంత పిల్లల మీద మమకారంతో నిన్ను సరిగ్గా చూసుకునేవాళ్ళం కాదు. అప్పుడు నువ్వేమో దిక్కులేని వాడివి అయిపోయేవాడివి, నాకేమో మా చెల్లికి ఇచ్చిన మాట సెరిగిపోయి ఉండేది. క్షణంలో చాలా ఘోరం జరిగిపోయేది రే. స్వామి స్వామి, మొదట్లో ఇట్ట ఎందుకు చేసావా అని తిట్టుకున్నాను, కానీ నువ్వే కరెక్ట్ అయ్యా. ఆ పశువుని మనసులో పెట్టుకుని నా పెళ్లి సంగతి నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు.
ఏటే ఎక్కడున్నావేంటి? గంగమ్మ ఆపరేషన్ కని వచ్చింది. ఆపరేషనా? ఏం ఆపరేషను? తనకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అదేంటే? సాంబయ్యని పెళ్లి కొప్పించడానికి అదొక్కటే మార్గమని. తనకి పిల్లలంటూ లేకపోతే ఇహ ఈ బొట్టుడికి ఏమన్యం జరుగుద్ది, అందుకని పాపం. ఏమిటయ్యా, మీ ఆవిడ మాయమైపోయిందని కంగారు పడ్డావా? లేదు గంగ, మీ ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నావని సంతోషపడుతున్నా. ఏంటి నత్తనడకలో పెళ్లి ముహూర్తాలు టైం అయిపోతుంటేనే? పదండి పదండి పదండి. మంగళసూత్రాలు ఎవరు తెస్తున్నారా? మాస్టర్ తీసుకొస్తున్నారు కదా నేను. నమస్కారం. రండి పంతులు గారు, మీ ఏర్పాట్లు ఇక్కడ చేసుకోండి. తయారైపోయావే? మాదే అన్నమాట ఆలస్యం. మాస్టారు, ఏమిటిదంతా? ఏం లేదురా, నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నాం. మాస్టారు, అల్లుడు, గంగను పెళ్లి చేసుకున్నా నువ్వు ఊహించే ఇబ్బందులేవి రావులేరా, భయపడకు. అవునరా, నీ మేనల్లుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా. కానీ ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పసివాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం. అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది. ప్రతి ఆడది గృహిణి కావాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డకు మాతృమూర్తి తరించాలని తపస్సు చేస్తుంది. కానీ గంగ చేస్తున్న తపస్సు నీ శరీరంలో సగభాగం కోసమే కాదు, తనకు పుట్టని ఆ పసిబిడ్డకి తనే పూర్తిగా తల్లి కావాలని, ఆ అర్హత నీతో పొంది తరించాలని. నన్ను పెళ్లి చేసుకుంటావా? అట్ట సోడు మాకయ్యా. పిచ్చిదానా, నువ్వింత త్యాగం చేసిన తర్వాత ఓ పురోహితుడు, బాజా భజంత్రీలు, మంత్రాలు, ఈ తతంగం అంతా కావాలా? ఆ దేవుడే దగ్గరుండి పెళ్లి జరిపించడు. సాంబయ్య, సాంబయ్య, సాంబయ్య! ఏమిట్రా? సాంబయ్య! ఏమిటి? ఏమైంది? ఏమిటా కంగారు? సాంబయ్య, గోవింద్ గాడు కొట్టుకు నిప్పంటించాడు. అర్థం వచ్చిన వాళ్ళందరినీ నరికి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కానిస్టేబుల్ గారు, ఇప్పుడు వద్దు మాస్టారు, నా పాదం మంచిది కాదు. పెళ్ళనుకున్న క్షణాన్ని ఇంత ఘోరం జరిగిందంటే నేను చాలా పాపిస్తుందాన్ని. నాకే పెళ్ళొద్దు. ఇదిగో అమ్మాయి. గంగా! గంగా! దీర్ఘాయుష్మాన్ భవ. వీడి కొట్టును కాపాడటానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు బాబు.
రాణి. ఆర్డర్ ఆర్డర్. పెనుమర్తి గోవింద్ అనబడే ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సాంబయ్య కొట్టు తగలబెట్టాడని, సాంబయ్య కొట్టులో పనిచేసే భద్రం చనిపోవడానికి కారకుడు గోవిందేనని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. కాబట్టి ఐపీసీ 436 సెక్షన్ ప్రకారం ముద్దాయి గోవిందుకు 9 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హలో, రాయల్ షూమర్ ప్రొప్రైటర్ సాంబశివరావు గారి మామగారిని, కొండగోపురం కనకలింగం, రిటైర్డ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా స్పీకింగ్. ఏమిటన్నా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. మరి ఆ నవ్వేమిటి? వాళ్ళు మాట్లాడేదేదో నాకు అర్థం కావటం లేదనుకుంటారని. బాగుంది. ఎంత ముఖ్యమైన ఫోను, ఎవరో ఏమిటో. హలో. ఆ ఆ యా యా చిన్నా. ఆ ఆ యా యా చిన్నా. ఆ యా యా చిన్నా. ఆ ఆ యా యా యా. ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూడు. హలో. యా, దిస్ ఈజ్ మై ఫాదర్ సాంబశివరావు's house. What you want? Which number you want? Sorry please, wrong number. Wrong number mummy. Wrong number నాన్న. ఇందాక నుంచి వాడికి ఫోన్ లో చెప్తుంది అదేనమ్మా. గంగా, అనుకున్నాను. వస్తున్నానండి తాత. ఏమిటి గంగా, ఈవేళ కూడా కోటు గుండి కొట్టలేదు? మర్చిపోయింది స్వామి. అయినా మీకున్నది ఇదొకటే నా కోటు. బీరువా నిండా బోల్డ్ ఉన్నాయి.
ఇవాళకి ఏదో ఒకటి వేసుకోండి, సాయంకాలం కల్లా ఇలా కుట్టిస్తాను. అంటూనే 3 రోజులు గడిపిస్తావు. నీకు పని మీద శ్రద్ధ లేదా? నా మాట మీద గుర్లేదా? డబ్బు అంటే లెక్కలేదా? అబ్బా ఏమిటండి, లేదా లేదా లేదా, ఉంది ఉంది ఉంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇప్పుడు కాదు. అయినా మనిషికి మరీ ఇంత బద్ధకం పని కాదు గంగా. నా మొగుడు నన్ను దేవతలా చూసుకుంటున్నాడు. నాకు కొంచెం బద్ధకం పనికొస్తుంది. పైగా రోజుకో కొత్త కొట్టు కొనుక్కునేంత సంపాదిస్తున్నారు మా వారు. రాత్రి మరి ఇప్పుడు ఆ, మ్, మ్. స్కూలుకు టైం అవుతుంటే ఏమిట్రా కోచ్ చేస్తూ పద బస్సు వెళ్ళిపోతుంది. నేను బస్సులో రాను, బస్సు ఎక్కనంతే. బస్సు ఎక్కకపోతే నా వీపు ఎక్కుతావా? ఇదెక్కడి కూడా వరా నాయన. ఇంట్లో కారంగా బస్సు ఎందుకు ఎక్కాలి? మా నాన్న కారులో తిరగట్లా? రే మీ నాన్నంత అయ్యాక కార్యం కర్మరా, విమానాలు ఎక్కుదురా. నా మాట వినరా బాబు. ఏంటి మామగారు? రోడ్డు మీద ఆటలో పాటలు లేదలుడు, చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూలుకు వెళ్ళాలంటే నామోషిగా ఉందట, సిగ్గుపడుతున్నాడు. చూడండి మామగారు, స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చు తగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం. ఎరా చిన్న, నీకు బస్సులో వెళ్ళడానికి నామోషిగా ఉందా? అవును. అవును, మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 9. ఎంతకి? 100కి. తెలుగులో? 6. లెక్కల్లో? 7. నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు, అంతేగాని బస్సులో వెళుతున్నందుకో నడిచి వెళుతున్నందుకు కాదు. మామగారు తీసుకెళ్ళండి. చిన్న, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం. ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. అయ్యయ్యో, ఆకలి లేదు, ఏం నా లేదు. బ్యాగే మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి. మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూశారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. మీ పట్టుకోండి, ఆంటీ, కొట్టకండి. పొద్దున్నుంచి ఏం తినలేదండి. అందుకని ఏమండి, పసిపిల్లని పట్టుకుని పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి, అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు? రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు. ఇటువంటి నేను బాబు కుట్టిస్తాను. బాబు, మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకింత తిండి పెట్టించండి, అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి. మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి, వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోవటాలు నా బ్యాగ్ మీదేనా? గొప్ప పనిమంతుడివే, ఏమిటో అనుకున్నాను. చెయ్యి మహవాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు? ఇదిగో ఎవరైనా? సాంబశివరావుని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి, 4 పెద్ద షాపులో 4 బ్రాంచీలు ఉన్నాయి, ఆ ఓనర్ గారేనా? అవును. భలే కుట్టారే. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్. సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏం ఇవ్వాలో ఏమిటో. 1 రూపాయి. ఆహా. షూ 5 రూపాయలు, 5 రూపాయలు. అలాగే ఇవ్వండి. మా చిన్నబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా చూద్దాం. నమస్కారం బాబు. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి, నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్య వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇడి భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి. డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. రండి, నాతో రండి. ఎక్కడికి? మీకు ఆకలి అవుతుందన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. ఎక్కండి. సాయిరమ్మా, మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 8. ఉండవే, ఏం రాసావే? నేను సార్ సార్ అంటుంటే ఏమిటి 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 ఇంట్లో లాగా చెప్పండి. మార్నింగ్ స్టార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 9. ఏం కావాలి? 85. బంగారీ, సార్
దగ్గరుండి వీళ్ళకి ఏం కావాలో చూడు. మీరండి అమ్మా. చూడండమ్మా. నీ సెలక్షన్ అయిపోయిందా సార్? ఏంటి చెప్పులు చూపిస్తున్నావా? లేటెస్ట్ వచ్చి ఇవి చూపించు. ఇవి చూడండి సార్, ఇలాంటి చూపించవయ్యా. రండి అమ్మా. చెప్పులు బాగున్నాయి. పదండి. ఇందులో 9 సైజ్ ఉందా? మరడయ్యా లోపలికి వస్తారా? చూడమ్మా, మీరు ఇలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించు తినండి. మడే వీళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే రెడీమేడ్ లో బట్టలు అవి తెప్పించు. అలాగే. అది ఇంకో కొట్ట కాదు, అది సాంబశివరావు గారి పూజ గది. అయ్యగారు ఎక్కడ? లోపల ఉన్నారు. చూడు. సార్, ఆ పిల్లలు నాన్నొచ్చాండి. నువ్వేనా? నమస్కారం బాబు. ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు. క్షమించండి బాబు. హాస్పిటల్లో ఉందా? చెప్తాం బాబు. ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేస్తే గానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు. ఎంత లేదన్నా 200-300 కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను? ఏరా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పావేమిటి? నిజమండి, ఎప్పుడో చచ్చిపోయింది. ఆయన ఎప్పుడు ఇంతే, అన్ని అబద్ధాలు. అయ్యా, బాబు గారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు. క్షమించండి బాబు, తాగుబోతు చచ్చినండి. అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు. తాగుడు, జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలి అనుకునేవాడు ఒక ఆడదాని మెడలో తాళి కట్టకూడదు, సంతానాన్ని కనకూడదు. భార్యని ఎలాగో అర్ధాయుషుతో చంపేశావు. ఉన్న పిల్లలనైనా కాపాడుకో. వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను. నీకు ఇక్కడే ఓ ఉద్యోగం ఇస్తాను. ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుళ్ళు లాంటి వారు కనికరించారు, అంతే చాలు బాబు. లేలే, భలేవాడివే. మడయ్యా, వీళ్ళని తీసుకెళ్ళా. కాంతమ్మా, ఏం బాబు? ఇది కాఫీయా టీయా? ఏమిటి ఉత్తరం? సాంబయ్యని డబ్బు పంపించమని రాసావా? అసలు అతను అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి, నేనేదో అతను దోచేసినట్టు మాట్లాడుతున్నా? ఆఫ్టర్ ఆల్ 50,000 వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాను, అడిగాను. ఎవరికి ఆఫ్టర్ ఆల్? నీకా సాంబయ్యకా? సాంబాయికే. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. 50,000 ఆఫ్టర్ ఆల్ నథింగ్. ఎడం చేత్తో పారేయచ్చు. అలా అనుకుని పారేయటానికి అతనికి ఏమిటి అవసరం? నీతో అతనికి ఏ బంధం ఉందని పారేయాలి, ఏ బాధ్యత ఉందని పారేయాలి? రా, అతనికి ఆ డబ్బు తేరగా రాలేదు భాస్కర్, కష్టపడితే వచ్చింది. నాకతనే తేరగా ఇవ్వక్కర్లేదు, అప్పుగా ఇస్తే చాలు. 6 నెలల్లో కష్టపడి తీర్చి పారేస్తాను. కష్టమా? నువ్వా? 6 ఏళ్లుగా కష్టపడి నువ్వెంత సంపాదించావు భాస్కర్? ఆహా, నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావనా? నా సంపాదన గురించి, నా సామర్థ్యం గురించి అడుగుతున్నా? నేను అడిగేది నీ ఒక్క సంపాదన గురించే కాదు, నిలకడలేని నీ మాట గురించి, కుదురులేని నీ బ్రతుకు గురించి. Shut up. Why should I? This is the truth. 7 ఏళ్లుగా 6 కంపెనీలు మారావు. కుదురుగా ఒక్క చోట ఉన్నావా? పట్టుమని 10 నెలలు పనిచేసావా? ఎందుకని వాళ్ళు నిన్ను భరించలేక తీసి పారేశారు? ఎందుకని తరివేశారు? Stop it. మగవాడి బలహీనత గురించి ఆడది ప్రశ్నించడం మొదలు పెడితే చెయ్యిలాగే పైకి లేస్తుంది. నాకు సరైన ఉద్యోగం దొరకలేదు అని నువ్వు తప్పించుకు తిరుగుతున్నా నేను సహించాను. నా సంపాదన మీదే నీ జల్సాలన్నీ తీర్చుకుంటున్నా సరిపెట్టుకున్నాను. కట్టుకున్న భార్యను గనక బంధాన్ని తెచ్చుకోలేను, బాధల్ని ఎవరితోనూ చెప్పుకోలేను. కానీ ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు సాంబయ్య మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే? ఆ మాట నా నోటితో అనిపించద్దు. నా గిన్నెందుకు పారేశావు? నా పక్కన కూర్చున్నావు ఎందుకు? కూర్చుంటే తప్ప రోడ్డు మీద చెప్పులు కుట్టుకునేవాడి నా పక్కన కూర్చుంటావా? రాస్కెల్.
నేను అనమాట ఏంట్రా ఆయన కూడా చెప్పులు కుట్టాడాగా చూపి ప్రసాద్ ప్రసాద్ తప్పురా హలో, ఎవరు? హెడ్ మాస్టర్ గారా? నమస్కారం సార్. ఏంటండి? మా చిన్నానా? ఈ చీకటి కొంపలో ఇంత వెలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా. ఆయనే శారదీయకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఏ ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప? తప్పు కదంట్రా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళు ఉంటేనేరా గౌరవం, మర్యాద. దిగు. బాబు గారు, అమరా రండి. జాగ్రత్త బాబు. నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట. ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బడిలో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా, పెడతావా? అలాగేనండి. ఏంటి మా ఇంట్లోనా? మాకంత అదృష్టమా బాబు? అయ్యా కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. అలా కూర్చో. రా బాబు, నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు. వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి. అవునండి, పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం. అవునండి, మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా, శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి. రండి రండి, మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ, రోహిణియా? ఏంటి మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా. మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నారని. చూసావటో, వెతకపోయిన తీగ ఖాళీకి తగలడం అంటే ఇదే. ఏనన్నా కొంచెం పెరగన తింటావా? సరిగ్గా తినవో లేదో. గంగా, వాడు కడుపు నిండా భోజనం చేశాడు. పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా. మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు. ఇదిగో, ఇక్కడ నుంచి గంగ చదువు బాధ్యత మీది. అలాగే, రేపే చేర్పించండి. ఆయనకేదో పిచ్చి, నువ్వు కూడా ఏమిటమ్మా వంతపాట. అయినా నాకు ఈ వయసులో చదువేమిటి? వయసుకి చదువుకి సంబంధం ఏమిటి? నిజమేనండి, అమెరికాలో 65 ఏళ్ళు వచ్చినా ఏబిసిడీలు నేర్పని స్కూల్లో చేరేవాళ్ళు ఉన్నారండి. అంటే ఇండియాలో 65 ఏళ్ళు వచ్చేదాకా చదువుకోవచ్చు. ఏమండి? చూడండి రోహిణి గారు, రేపే మా గంగని స్కూల్లో జాయిన్ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాటు మీరు చూసుకోండి. అది కాదండి. అంతే.